మాది వేంపల్లి మండలం సార్, కడప జిల్లా కుమ్మరమ్మల గ్రామం. ఇలా గాలివాన వచ్చి ఇట్లా పడిపోయింది. ఇది మేము కౌలు చేసుకున్నాం భూమి. మా వేదన వచ్చేది ఒక రోజు చూడలేదు సార్. పలానంట పూర్తిగా నట్టమైంది గాలివానకు. మాట్లాడతావా మాట్లాడాలి. రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా దీనావస్థలో ఉంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపు ప్రభుత్వ వైపరీత్యాలు, ఈ రెండు కలిసి రైతు అల్లాడిపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లి మండలం కుమ్మరాంపల్లె గ్రామానికి చెందినటువంటి రైతుల వరి పొలాల్లో ఉన్నాం. ఈ పైరు ఈ నెలాఖరుకు కోసేవాళ్ళు. దాదాపు ఎకరాకు 35 క్వింటాలు వచ్చే పరిస్థితి. నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు గాలికి మొత్తం నేల కురిగిపోయింది. ఒక్క గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితిలో ఉంది. దాదాపు ఎకరా మీద 30 నుంచి 35,000 రూపాయల వరకు ఖర్చు పెట్టింది. ఇందులో చాలామంది కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే వాళ్ళకు ఆత్మహత్యలే సరైనది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ ప్రాంతం చెందినటువంటి వ్యవసాయ అధికారులు పులివెందుల అగ్రికల్చర్ ఏడి ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఏవో వేంపల్లె మండలం ఏవో శివశంకర్ రెడ్డి గారు, ఇక్కడ ఏఏఓ సురేఖ గారు వాళ్ళు ఇమ్మీడియట్గా ఎన్యూమరేషన్ కోసం చూడడానికి కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇమ్మీడియట్గా ఈ పంటలను పరిశీలించి ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే ప్రభుత్వం ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇక్కడ స్థానిక వ్యవసాయ శాఖ ఏడి ప్రభాకర్ రెడ్డి నా పేరు. ముఖ్యంగా ఈరోజు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము గౌరవ జేడీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ మరియు వేంపల్లె స్థానికంగా ఈ గ్రామాలందరినీ సందర్శించడం జరిగింది. నిన్నటి దినం సుమారుగా 90 mm రెయిన్ఫాల్ నమోదు కావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా స్థానిక మండల వ్యవసాయాధికారి మరియు విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామాలన్నీ కూడా సందర్శించినప్పుడు ఇక్కడ కొంత రైతుల యొక్క వాళ్ళ యొక్క పండించే రైతులు ముఖ్యంగా వరి పంట పండించే రైతుల్లో ఏదైతే పంట డ్యామేజ్ కావడం జరుగుతుందో ఇక్కడ అన్నీ కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ప్రిలిమినరీగా ఎంత పంట ఈ క్రాప్లో ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది, ఎంత పంట డ్యామేజ్ అయింది, దానికి సంబంధించిన రిపోర్ట్ అన్నీ కూడా పంపించడం జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంసిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క స్థానికంగా ఇక్కడ సుమారుగా వేంపల్లి మండల వ్యాప్తంగా 3,000 ఎకరాలు మనకు వరి పంట అనేది వేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే అర్లీగా పంట పండించడానికి ఇక్కడ సుమారుగా 200 ఎకరాల్లో ఈ పంట ప్రిలిమినరీకి ఈ విధంగా డ్యామేజ్ అయినటువంటి సందర్భం అంతా కూడా గమనించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిపోర్టు, రైతుల యొక్క వివరాలు, పంట వివరాలు, సర్వే నెంబర్లు, దానికి సంబంధించినటువంటి క్రాప్ డ్యామేజ్ వివరాలు అన్నిటి కూడా ప్రిలిమినరీగా ఈరోజు మేము రిపోర్ట్ పంపించడానికి ఇక్కడ స్థానిక వ్యవసాయాధికారి మరియు గ్రామ స్థాయిలో ఉండే అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు సాయంత్రం కల్లా రిపోర్ట్ పంపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి రైతులందరినీ గుర్తించి వారందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఈ పులివెందుల వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి వివిధ రకాల పంటలు, ముఖ్యంగా మనకు వరి పంటే కాకుండా ఆనియన్ కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా అరటి పంట కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ కావడం జరిగింది. వాటన్ని రిపోర్ట్లన్నీ కూడా మండల వ్యవసాయాధికారుల నుంచి తెప్పించుకొని ఈ రోజు సాయంత్రంలో ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసుకొని గవర్నమెంట్కు సబ్మిట్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు.